నమస్తే అండి. మన దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా శాసనసభ ఎన్నికలు గానీ, పార్లమెంట్ ఎన్నికలు గానీ జరిగినా ఈవీఎంల పైన పలు అనుమానాలు పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ఆ అనుమానాలను తొలగించాల్సినటువంటి వ్యవస్థలు ప్రాపర్‌గా పనిచేయటం లేదన్నటువంటి అనుమానాలు ఇంకా బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి విధానము. అయితే ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగిందంటూ పలు అనుమానాలు చక్కెర్లు కొడుతూ వస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఆ అనుమానాలు అలాగే ఉండిపోతూ వస్తున్నాయి. దానికి ఎలక్షన్ కమిషను సరైనటువంటి స్పందన అయితే తెలియచేయలేదని అనుకుంటున్నారు కూడా. అయితే దీనిపైన తాజాగా ఈవీఎంలో మ్యానిపులేట్ చేయడానికి సంబంధించి ఏకంగా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు మన ఎలక్షన్ కమిషన్ ఉలిక్కిపడేలా చేసి దానికి వివరణ తక్షణమే ఇచ్చేలా కారణమైందని చెప్పొచ్చు. అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బర్డ్ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈవీఎంలను మ్యానిపులేట్ చేసే ఏ విధంగా చేయొచ్చు అనేటటువంటి దానికి సంబంధించిన ఆధారాలు మా కార్యాలయం సంపాదించిందని ఆమె ఇలా వ్యాఖ్యానించారు. అయితే మన ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించింది. వాళ్ళ దగ్గర ఈవీఎంలకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయో తెలియదు, కానీ అట్లా ఏమీ జరగడానికి వీలు లేదు. మన దేశంలో ఈవీఎంలు క్యాలిక్యులేటర్ లాగా పనిచేస్తాయి. ఇతర ఎలాంటి నెట్వర్క్లు దానికి కనెక్ట్ అయి ఉండవు, కాబట్టి క్యాలిక్యులేటర్లాగే పనిచేస్తాయి. ఈవీఎంలు ఉపయోగించే ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, అనేక విధాలుగా పరిశీలన చేస్తాము. వివిధ రకాలుగా పరిశీలించిన తరువాత వాటిని ఎన్నికల్లో ఉపయోగిస్తాం. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే దానిపైన మానిటరింగ్ చేసి ఉంది. అయితే భారత్లో ఈవీఎంలను మ్యానిపులేట్ చేయటం కుదరదు, అలాగే హ్యాక్ చేయటం కూడా కుదరదు అని ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించింది. గతంలో ఎలన్ మస్క్ కూడా ఈవీఎంలను మ్యానిపులేట్ చేయటం ఏమంత కష్టం కాదు, ఈజీనే అన్న తరువాత అప్పటి ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ వెంటనే స్పందించి లేదు వాళ్ళు అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసేది, అట్లాంటివి ఇక్కడ జరగవు, అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత మాక్ పోలింగ్ అయిన తర్వాత దాన్ని ఎలక్షన్లకు ఉపయోగిస్తాము, వాళ్ళు అలానే మాట్లాడతారు, ఈవీఎంలను ఎలా మేనేజ్ చేస్తారు అని అది కుదరదు అని చెప్పారు ఆయన. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ కార్యాలయం ఏ విధమైనటువంటి ఆధారాలు సేకరించిందో మనకైతే తెలియదు. వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెడతారో లేదో కూడా తెలియదు. అవి ఆరోపణలు చేస్తున్నారో లేదో అన్నది కూడా తెలియదు. కానీ మన దేశంలో చాలా రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి అనుమానాలు మొత్తం అలాగే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మొత్తం ఈవీఎంలు యూజ్ చేసాక బ్యాటరీ 99% ఎందుకు ఉందో అర్థం కాలేదు అని అనుకుంటున్నటువంటిది. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత అదే రోజు రాత్రి ప్రకటించిన దానికి తరువాత రోజు ప్రకటించిన ఓటింగ్ శాతానికి భారీగా ఓటింగ్ శాతం పెరిగేదానికి వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలలో పోలైన ఓట్లు 5% ఈవీఎంలను లెక్కించండి అని సుప్రీంకోర్టు చెప్పినా కూడా దానికి వేరేలా చెబుతూ అనుమానాలు ఉన్నవారు అప్లై చేసినా కానీ వారికి సరైనటువంటి పద్ధతిలో నివృత్తి చేయకుండా ఆ 5% వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకని లెక్కించరో ఎవరికి కూడా అర్థం కాలేదు. అలా ఆ అనుమానాలు అలానే ఉంటున్నాయి అని ఇప్పుడు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దీనికి ఇకనైనా స్పందన చేస్తారేమో, తెలియజేస్తారేమో చూద్దాం. నమస్తే.